ఓం నమో వెంకటేశాయ. మేము తిరుమల స్వామివారిని దర్శించుకొని తిరుపతిలోని శ్రీనివాస మంగాపురానికి వచ్చాము. ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలవబడుతున్నారు. ఎవరికైనా కళ్యాణము ఆలస్యం అవుతున్నవారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపించిన సంవత్సరం లోపల వారికి వివాహం అవుతుందనని చెబుతారు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పిలువబడుతున్నారు కాబట్టి. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పరిణయమాడి 6 నెలల పాటు ఈ శ్రీనివాస మంగాపురంలోనే ఉన్నారట. ఈ శ్రీనివాస మంగాపురం నుండే స్వామివారు శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి వెళ్ళేవారట, తిరుమల కొండపైకి. పూర్వము అన్నమయ్య కూడా ఈ శ్రీవారి మెట్టు మీదుగానే తిరుమల కొండకు చేరుకున్నారని చెప్తాను. మనకు కొండపైకి అలిపిరి మార్గము గుండానే కాకుండా మెట్ల దారి. ఈ శ్రీనివాస మంగాపురానికి సమీపంలోనే శ్రీవారి మెట్టు అని ఉంటుంది. అక్కడి నుండి కూడా తిరుమల కొండపైకి చేరుకోవడానికి మనకు మెట్ల దారి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకి అన్నీ సిద్ధం చేస్తున్నారు. స్వామివారి దర్శనం సాయంత్రం 6 గంటలకి అని చెప్పగా మేము అక్కడే మెట్ల మీద కూర్చొని ఉన్నాము. తర్వాత 6 గంటలకి స్వామివారి దర్శనం చేసుకొని మేము తిరిగి బయలుదేరాము. ఎవరైనా తిరుమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించినా కూడా తిరుమల కొండ మీద ఉన్న స్వామిని దర్శించినంత పుణ్యం కలుగుతుందనని చెబుతారు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి వివాహము అవనివారు, వివాహాలు ఆలస్యం అవుతున్నవారు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరని వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి కళ్యాణం జరిపించిన శీఘ్రమే కళ్యాణం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.